పవన్ కు పార్టీని నడపడం చేత కావట్లేదా? జనసేనలో ఏదో ముసల పార్టీని ఆగమాగం చేస్తున్న పవన్, టీడీపీ మాయలో పూర్తిగా పడిపోయిన సేనాని, పదవులెక్కడా అని ప్రశ్నిస్తున్న సైనికులు. పాపం పవన్ కళ్యాణ్ మొన్నేదో మీటింగ్ కు వచ్చాడు. సినిమాలో చేసినట్టు యాక్షన్ అనగానే డైలాగులు చెప్పి ఫైర్ అయ్యి వెళ్లిపోయాడు. పార్టీ అంటే ఇదేనా, నేతలు ఉండేది ఇలాగేనా అని ఊగిపోయారు. కానీ ఆ తర్వాతే అసలు సినిమా చూపించారు జనసేన నేతలు. అప్పటిదాకా పంటి బిగువున్న దాచుకొని సర్దుకుపోయిన నాయకులు తమ అసంతృప్తిని ఒక్కసారిగా వెళ్లగక్కారు. అటు ఇటుగా 2 ఏళ్లవుతుంది, ఇంకెప్పుడు తమకు పదవులు అని నిలదీశారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బోలిశెట్టి సత్యనారాయణ నిరసన గళం వినిపించారు. 3 పార్టీల మధ్య కుదిరిన ఆ ఒప్పందం సంగతేంటని పార్టీ అధిష్టానాన్ని నిలదీశారు. ఒక్క బోలిశెట్టి ఆవేశం కాదు ఇదంతా. జనసేన నేతలు, కార్యకర్తలు, వీర మహిళలది కూడా ఇదే ఆవేదన. టీడీపీ నేతలకే పదవులన్నీ కట్టబెట్టారు, ఇదేం నాయకత్వం అని పవన్ కళ్యాణ్ ను నిలదీస్తున్నారు. పైగా 15 ఏళ్ల పాటు కూటమి ఉండాలి, చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలనేది పవన్ కళ్యాణ్ నినాదం. ఇలా అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తాము పదవులు లేకుండా టీడీపీ వాళ్ల దగ్గర పనిచేయాల్సిందేనా అని ప్రశ్నిస్తున్నారు జన సైనికులు. వారి డిమాండ్లలో కూడా నిజం, నిజాయితీ ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీకి 60% పదవులు ఇస్తే జనసేనకు 30%, బీజేపీకి 10% ఇవ్వాలి. అదే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేనకు 60% పదవులు, టీడీపీకి 30%, బీజేపీకి 10% ఇవ్వాలి. మరి ఈ లెక్కన ఒప్పందం అమలవుతుందా అనేది జన సైనికుల ప్రశ్న. నియోజకవర్గాల్లో ఈ ఒప్పందం అమలై ఉంటే ఇలా ప్రశ్నించాల్సిన అవసరమే వచ్చేది కాదు కదా అనేది ఆ పార్టీ నాయకుల ఆవేదన. అందుకే జనసేనకు దక్కాల్సిన పదవులన్నీ టీడీపీకే దక్కాయని బోలిశెట్టి సత్యనారాయణ నేరుగానే ఫైర్ అయ్యారు. పార్టీకి మొదటి నుంచి కష్టపడి పనిచేస్తున్న వారిని పూర్తిగా పక్కన పెట్టారని గళమెత్తారు. మొత్తానికి జనసేన పార్టీలో ముసలం పుట్టింది. పవన్ కళ్యాణ్ టీడీపీకి పూర్తిగా లొంగిపోయారని, అందుకే ఇలా జరుగుతుందని వాపోయారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ఆ పార్టీ నేతల్లో నమ్మకం సన్నగిల్లుతున్నట్టు కనిపిస్తుంది.